అడవి లోతుల్లో ఒక అద్భుతమైన అరణ్యం ఉండేది. అక్కడ ఎక్కడ చూసినా ప్రకృతి సోయగాలు, అందమైన జీవులు. ఆ అడవికి ఒకప్పుడు ధీరుడు అనే బలమైన సింహం రాజుగా ఉండేవాడు. వయస్సు మీద పడటంతో ఒక్కరోజు అన్నాడు, ఇప్పుడు నా శరీరం బలహీనమైంది. ఇప్పుడు కొత్త రాజును ఎన్నుకోవాలి. ఆ మాటతో అడవిలోని అన్ని జంతువులను పెద్ద రంగస్థలానికి పిలిపించి ఒక పరీక్ష ప్రకటించాడు. ఎవరైనా ఒకరోజులో ఈ 3 పనులు చేస్తే అతడే రాజు అని ధీరుడు గర్జించాడు. ఆ 3 పనులేమిటంటే, చెత్తతో నిండిన గుట్టను శుభ్రం చేయాలి, చిన్న జంతువులకు తిండి తేవాలి, గొంతు నిండా గర్వం లేకుండా పనిచేయాలి. అప్పుడు రంగస్థలంపై జంతువుల సందడి మొదలైంది. గజరాజు గర్వంగా గుసగుసలాడు, నేనైతే చెత్తను ఒక్క ముక్కతో ఎత్తేస్తా. వేగవంతమైన చిరుత పులి గర్జించింది, ఒక్క నిమిషంలో తిండి తెస్తా. నక్క అంచెలెక్కింది, నా తెలివితేటలతో అందరినీ మెప్పిస్తా. అయితే అందరి మధ్యకు బంటి అనే చిన్న కోతి కూడా వచ్చింది. బంటి చాలా చిన్నదిగా, అమాయకంగా కనిపించింది. చాలామంది నవ్వారు. కాని బంటి మాత్రం స్పందించలేదు. నిశ్శబ్దంగా తలదించుకుని పని మొదలుపెట్టింది. మొదటి టాస్క్ చెత్త శుభ్రం. గజరాజు ఒకే దెబ్బతో చెత్తను పక్కకు తొలగించాడు. కాని అదే సమయంలో పక్కనే ఉన్న పిల్ల జంతువులపై ఆ చెత్త పడింది. బంటి మాత్రం ఒక్కొక్క మట్టిని జాగ్రత్తగా ఎత్తి మెల్లగా శుభ్రం చేసింది. పక్కనే నిద్రపోతున్న చిన్న పాము నిద్ర చెడకుండా, ధ్వని లేకుండా పనిచేసింది. రెండవ టాస్క్ తిండి తేవడం. చిరుత పులి బాగా వేగంగా వెళ్లి కొన్ని ఫలాలు తెచ్చింది. కాని అవి అర కప్పు చెడిపోయినవే. బంటి మాత్రం మామిడి పళ్ళు, అరటికాయలు, తేనె ఆరోగ్యకరమైన తిండి తెచ్చింది. మూడవ టాస్క్ గర్వం లేకుండా పనికి వెళ్లడం. నక్క, చిరుత ఇద్దరూ ఎవరైనా చూస్తున్నారా అని చూస్తూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగారు. కాని బంటి మాత్రం ఎవ్వరూ చూడకపోయినా తన పని నిశ్శబ్దంగా చేస్తూ చివరికి ఒక కుందేలుకి నీళ్లు కూడా తెచ్చి ఇచ్చింది. చివరగా సింహం ధీరుడు సభలో నిలబడి గర్వంగా అన్నాడు, బంటి ఎవరూ చూడకపోయినా మంచిపని చేసింది. ఎవరి ప్రశంసలు ఆశించలేదు. నిజమైన నాయకుడు అలాంటివాడే. అడవి మొత్తం ఆనందంతో నిండిపోయింది. కోతి బంటి కొత్త రాజయ్యాడు. అతడు ఓ సింహంలా గర్జించలేదు కాని ఓ నిజమైన నాయకుడిగా సహాయం చేశాడు. పెద్దవాడి గౌరవం సంపాదించాడు, చిన్నవాడి గుండె గెలిచాడు.